హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తుంది డిస్కవర్ 100M బండి. ఈ బండికి వచ్చేసి బండి మిస్ఫైరింగ్ అయిపోతుంది మరియు హెడ్లైట్ కూడా బ్లింకింగ్ అవుతూ బండి ఆగిపోతుంది. దీనికి ప్రాబ్లం వచ్చేసి చూసేసరికి దీన్ని ఆర్ఆర్ యూనిట్ అంటారు, ఛార్జింగ్ కాయిల్ అంటారు. ఇక్కడ మీరు చూస్తుంది అది ఆర్ఆర్ యూనిట్, దానికి ఒక కెపాసిటర్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ఇది కొత్త రీప్లేస్ చేశాను, ఒక 1 వీక్ అవుతుంది. అయితే దీనివల్ల మనకి ఏమవుతుందంటే దీనికి మరియు సిడిఐ కాయిల్ అంటారు, కెపాసిటర్ డిశ్చార్జర్ ఇగ్నిషన్ అని, దీనికి రెండుకి సంబంధం ఉంటుంది. మెయిన్గా ఈ కెపాసిటర్ మాత్రము ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పవర్ సప్లై మొత్తం కూడా ఈ కాయ నుంచే మొత్తము ఉంటుంది. ఈ డిస్కవర్ బండ్లకి బ్యాటరీ ఛార్జింగ్ కానీ, హెడ్లైట్కి సంబంధించి, హారను, ఇండికేటర్లు అన్నిటికి. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఇది డ్యామేజ్ అయినట్టు, అది పలిగిపోతే మీకు ఆటోమేటిక్గా సీదిస్తే కనిపిస్తుంది. ఇది బయట ఆటోమొబైల్ దొరుకుతుంది, మీరు కూడా రిప్లేస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్టే ఉంటుంది. తెల్ల వైర్ని తీసేసి అక్కడ జాయింట్ చేసేస్తే అయిపోతుంది. మీరు ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది, మెకానిక్ దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే, చిన్న కార్పెంటర్ మీరే సెల్ఫ్గా క్లీన్ చేసుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే, కార్పెంటర్ దగ్గర కింద ఒక స్క్రూ ఉంటుంది చూడండి, అక్కడ ఆ స్క్రూ ఉంటుంది, పక్కకి పైపి ఉంది. ఆ స్క్రూని మీరు ఇప్పినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఆ స్క్రూని మీరు ఇప్పిరంటే దాని నుంచి మొత్తం పెట్రోల్ అంతా గారిపోతుంది. చూడండి, పెట్రోల్ని మీ ట్యాంకులో ఉండేటి పెట్రోల్ కాకుని బంద్ పెట్టేసి ఇప్పేస్తే కార్పెంటర్ ఉన్న పెట్రోల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇది చూడండి, మొత్తము ఎంటీ అయిపోయిన తర్వాత స్క్రూని టైట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.